డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డికి మోడీ అపాయింట్మెంట్ ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలదోయటం కోసం వేసే ప్లాన్లన్నీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతున్నాయి? జగన్మోహన్ రెడ్డి మోడీకి రాసిన లేఖలో ఏముంది? అపాయింట్మెంటు ఎందుకు కోరుతూ ఉన్నాడు? నిజంగానే మోడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చే లాంటి పరిస్థితులు నెలకొన్నాయా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అనిశ్చితిలో పడబోతోంది అని కానీ, వాళ్ళ మీద ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. 300కు పైచిలుకు ఎన్నో రకాలైన అరాచకాలు జరిగిపోయాయి ఈ నెల రోజుల్లోనే. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేయండి అని జగన్మోహన్ రెడ్డి మోడీని అడిగితే నిజంగానే మరి మోడీ ఆ పని చేస్తాడా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే, మళ్ళీ ఇది గత 2 వీడియోలుగా నేను మిమ్మల్ని లైక్ చేయమని కానీ షేర్ చేయమని కానీ అడగలేదు. అందుకని మీరు కూడా ఆ విషయం మర్చిపోయి దాన్ని వదిలేసినట్టున్నారు. లైకులు చాలా తక్కువ వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి మోడీకి ఒక లేఖ రాశాడు. ఆ లేఖ యొక్క సారాంశం ఏమిటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, 300కు పైచిలుకు అరాచకాలు జరిగిపోయినాయి. అసలు వినుకొండలో అయితే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని చంపేసేశారు అనే కోణంలో కూడా ప్రొజెక్ట్ చేశాడు. కానీ ఆ వినుకొండ ఉదంతం యొక్క ఈ వెనకున్న అసలు మ్యాటర్ ఏమిటనేది అందరికీ తెలిసిందే. వాళ్ళేమి పెద్ద స్థాయి నాయకులేం కాదు, ఒక గ్రామ స్థాయిలోనో చిన్న మండలం స్థాయిలోనే ఉన్న కార్యకర్తల టైపు వాళ్ళు ఎప్పుడు ఎటు మారుతారో వాళ్ళకే తెలియదు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే, ఆ జిలానీ, రషీదు ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు ఈ ఎన్నికలు వచ్చిన తరుణంలో ఇదే కార్యక్రమంలో ఉంటారు. కానీ వాళ్ళకి సొంతగా పర్సనల్గా ఉన్న గొడవల కొద్దీ ఈ ఉదంతం జరిగింది. దీనికి ముందు ఆ చచ్చిపోయిన వ్యక్తే ఈ చంపేసిన వ్యక్తి యొక్క బైకుని పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. అతను చేసింది అరాచకమే, కానీ మరి ఇతను ఇంకా పెద్ద అరాచకం చేశాడు, చంపేసేంత. ఇక దీన్ని అదునుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చేశాడు. ఈ విషయాన్ని పెట్టుకొని మోడీ అపాయింట్మెంట్ కోరుతూ ఒక లేఖ రాశాడు. అక్కడ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమి అపాయింట్మెంట్ ఇస్తే ఏం జరుగుతుంది, ఏ కారణాల మీద ఇవ్వచ్చు, అసలు ఇవ్వచ్చా లేదా అనే దాని మీద అక్కడ మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ మోడీ ఈ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చే రకమైన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయని ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. కొంతమంది ఎవరు నిన్న అడిగారు, ఢిల్లీ నుంచి నీకు సమాచారం వస్తుంది, నువ్వు అంత పెద్ద మొనగాడి ఏంటో అని. ఢిల్లీ నుంచి ఏమిటి, కావాలంటే అమెరికా నుంచి అయినా వస్తుంది. ఎందుకంటే విశ్వవ్యాప్తంగా ఉన్నారు మన సబ్స్క్రైబర్లు, ఎక్కడి నుంచైనా ఏమైనా ఇస్తారు. దాంతోపాటుగా ఇంటర్నల్గా జరిగే విషయాలు తెలుసుకోవడానికి అందరూ మెయింటైన్ చేసినట్టుగా మేము కూడా సోర్సుల్ని వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తాం. కాబట్టి సమాచారం వస్తుంది. నేను చెప్పిన చాలా సమాచారంలో ఇదిగో ఇంటర్నల్గా జరుగుతుందంట అనే దాంట్లో దాదాపుగా 70-80% నిజమే అయ్యాయి. ఎందుకంటే మిగతా ఇవి ఫెయిల్ అవ్వాల్సింది. అది నా ఒక్కడి తప్పు కాదు, అందరూ ఎవరు చెప్పినా అలాగనే జరుగుతుంది. అది సక్సెస్ అవ్వడానికి ఉన్న సూచనలు చివరి నిమిషంలోనైనా మారిపోవచ్చు. ఇదిగో పార్టీలోకి మారిపోవటానికి రెడీగా ఉన్నాడు, ఇక రేపు వెళ్ళిపోయి జాయిన్ అవటమే అనుకున్న వాళ్ళు వెళ్లకుండా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో ఈ రోజు వరకు ఇక్కడే ఉంటాడని చెప్పుకుంటూ మరుసటి గంటకే వెళ్ళిపోయి జాయిన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక దాంట్లో చేసేదేం లేదు. ఆ 30-40% ఫెయిల్ అయి తీరాల్సిందే. కానీ అందులో ఉన్న వెనకున్న వాస్తవాలు ఏమిటనేది మనం ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. ఇక మరి మోడీ అపాయింట్మెంట్ కోసం వస్తే, జగన్మోహన్ రెడ్డికి నిజంగానే మోడీ అపాయింట్మెంట్ ఇచ్చే రకమైన పరిస్థితులు ఢిల్లీలో కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ దగ్గర సోర్సుల దగ్గర నుంచి వస్తున్న సమాచారం ప్రకారంగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. దానికోసమే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి
ఇక్కడ తాడేపల్లికి కూడా వచ్చాడు, లేకపోతే బెంగళూరులోనే ఉండి మంత్రాంగం జడిపేవాడు. మొన్న వీడియోలోనే నేను చెప్పాను, బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి కాలుకి వైద్యం చేయించుకుంటాను, పడుకొని నిద్రపోతాను, ఏం ఖాళీగా ఉండడు, బుర్రగా పని చెబుతాడు, ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వేసుకొని వస్తాడు అని. దానికి సంబంధించి మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్లో కావచ్చు, ఇతరత్ర మాధ్యమాల్లో కావచ్చు, వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసేస్తుంది, 300 పైచిలకు నెలలోనే జరిగిపోయాయి, 30 రోజుల్లో 300 జరిగాయంటే ఏమిటి మాటలుగా ఉందా? ఇక్కడ అనిశ్చితి నెలకొంది. ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఎటువంటి న్యాయం చేయలేకపోతూ ఉన్నారు, అర్జెంటుగా దీన్ని బర్తరఫ్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి వాదన. కాకపోతే బర్తరఫ్ చేస్తారు అనేది మాత్రం మనం ఊహించడానికి లేదు, అది చాలా దూరమైన విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మోడీ అపాయింట్మెంట్ ఇస్తే ఏం మాట్లాడతాడు, దీని మీదే మాట్లాడతాడా అనే నమ్మకం ఏం లేదు. ఆయన సొంత సోత్కర్ష వెళ్ళబుచ్చుకుని నన్ను ఎలాగోలా కాపాడండి అని అడగొచ్చు. దానికోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ కూడా వేసి ఉండొచ్చు కదా. ఇలాంటి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇక జగన్మోహన్ రెడ్డికి మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుంది అనే దాని మీదనే ఎక్కువ సోర్సులన్నీ కన్ఫర్మ్ చేయటం జరిగింది. కానీ చివరి నిమిషంలో మరి దీని మీద వెనకడుగు వేసి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి వేరే రకమైన ప్రయత్నాలు కూడా చేస్తాడు. ఇప్పుడు మోడీని కలవటం జగన్కి చాలా అవసరం, అలాగనే మోడీకి కూడా జగన్తో అవసరం ఉందనేది చెప్పటానికి కూడా చాలా రకాలైన పనులు ఢిల్లీలో జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనప్పటికీ మోడీని కలిసే తీరతాడు అనే దాంట్లో మాత్రం వాస్తవమే కనిపిస్తూ ఉంది. ఇదేది ఫెయిల్ అయ్యే ఒక దీనిలాగా ఏం కనిపించటం లేదు. కానీ మోడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే అదైతే ఏమాత్రం కనిపించటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంటాడు, ఇది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కూడా ఇదే కన్ఫర్మ్ చేసుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.